ప్రభుత్వం వారు ఎంక్వైరీ పెట్టి చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఇది నిజం కాదు, ఇది అబద్ధ ప్రచారం, ఇది గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు, ఇది ఎల్లో జర్నలిజం, ఇదంతా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చేస్తున్నారు అని ప్రభుత్వం అనుకున్నప్పుడు గౌరవ వైద్య శాఖ మంత్రి గారు దామోదర్ రాజనరసింహ గారు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు వీరు రేపు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏదైతే పేపర్లో వచ్చినటువంటి 150 కోట్ల మందుల కొనుగోలులో వీరు 150 కోట్ల స్కామ్ చేశారని అంటున్నారు. మామూలుగా గవర్నమెంట్ సెక్టార్లో ప్రజలకు అందుబాటులో ఉండేది బిలో పావర్టీ లైన్ కానీ, పేద ప్రజలు, బడుగు బలైన వర్గాలు, డబ్బు లేని వారు, నిరాశ్రయులు, ఈ లోకంలో అత్యంత బాధతో జీవితాన్ని గడుపుతున్నటువంటి వ్యక్తులు అందరూ కూడా అనారోగ్యం వస్తే ప్రభుత్వ దవాఖానకు వెళ్ళాల్సిందే తప్ప వేరే దవాఖానకు వెళ్ళే అవకాశం లేదు. కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే కనీసం అక్కడ గేట్లోకి వచ్చి ఒకరోజు భోజనం చేసే పరిస్థితిలో కూడా లేదు. కాబట్టి వారు ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్కే వెళ్ళాలి. వైద్యం నారాయణ హరి అంటే దేవుడు, డాక్టర్ దేవుడు అని అంటారు. అటువంటి వైద్యం కోసము ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళినప్పుడు నేను చూసినంతలోనే, నేను ఇది అసెంబ్లీలో కూడా మాట్లాడాం, కనీసము డాక్టరు కూర్చుండి పేషెంట్ని టెస్ట్ చేద్దామంటే కూడా ఒక క్యాబిన్ అనేది ఉండదు గవర్నమెంట్ హాస్పిటల్లో. లేదు, క్యారిడార్లోనే స్ట్రెచర్ మీదనే అక్కడనే నిలబడి స్ట్రెచర్ మీద ప్రిస్క్రిప్షన్ రాసే పరిస్థితుల్లో ఉన్నారు. కొందామంటే మందులకు హెచ్డిఎస్లో డబ్బులు ఉండవు, ఆరోగ్యశ్రీ డబ్బులు వేయరు, అక్కడ ఆపరేషన్ చేద్దాము అని అంటే ఎక్విప్మెంట్స్ ఉండవు. ఒకవేళ ఎక్విప్మెంట్స్ ఉన్నా దాన్ని నడిపే ఉద్యోగస్తులు, టెక్నీషియన్స్ ఉండరు. అలాగే ఆపరేషన్ చేయాలంటే ఎన్నో సమస్యలు, గ్లౌజ్ నుంచి మొదలు పెడితే సర్జికల్స్ వరకు అన్నీ కూడా ఇబ్బందులే. వీటిని కొనాలని అంటే 3 రకాలుగా కొనచ్చు. హెచ్డిఎస్లో హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీలో డబ్బులు ఉంటాయి. ఆ డబ్బులు ప్రభుత్వం వారు విడుదల చేయాల్సిన అవసరం ఉంటుంది, కానీ విడుదల చేయరు. ఆరోగ్యశ్రీకి సంబంధించి డబ్బులు డాక్టర్ది పోను, మిగతాది హాస్పిటల్ డెవలప్మెంట్లో జమ కావాలి ఆరోగ్యశ్రీ డబ్బులు. మూడవది బ్లడ్ బ్యాంక్ ద్వారా వచ్చేటి, వీటి ద్వారానే డబ్బులు ప్రభుత్వ హాస్పిటళ్లకు సమకూరుతాయి. ఇకపోతే మండల్ లెవెల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంటుంది, క్లస్టర్లో సిహెచ్సి అని చెప్పి అక్కడ హాస్పిటల్ ఉంటుంది, అట్లాగే జిల్లాకు ఒక ఏరియా హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఉంటుంది, కాన్స్టిట్యున్సీలో ఒక ఏరియా హాస్పిటల్ ఉంటుంది. అంటే మామూలుగా మండల్లో పిహెచ్సి, అలాగే క్లస్టర్లో సిహెచ్సి ఉంటుంది, అలాగే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అంటారు, అలాగే కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి ఏరియా హాస్పిటల్ ఉంటుంది, అలాగే జిల్లాకు వచ్చేసరికి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఉంటుంది. ఇది వైద్య విధాన పరిషత్కు సంబంధించి. ఇకపోతే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి మెడికల్ కాలేజీలకు సంబంధించి జీజీహెచ్ హాస్పిటల్స్ ఉంటాయి, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అంటారు. ఇవన్నిట్లో కూడా అలాగే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఉంటాయి. మనకు ఒక కాన్స్టిట్యున్సీలో ఒక 7 నుంచి 8 ప్రైమరీ హెల్త్ సెంటర్లు, అలాగే సిహెచ్సిలు 1, 2 సిహెచ్సిలు, అలాగే ఒక కాన్స్టిట్యున్సీలో ఏరియా హాస్పిటల్ అట్లా ఉంటుంది. అంటే మనకు 31 జిల్లాలకు 31 డిస్ట్రిక్ట్ హాస్పిటళ్ళు, ఒక 100 ఏరియా హాస్పిటల్స్, అట్లాగే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 5-6 తీసుకున్నా మనకు దగ్గర ఒక 600 పైన మనకు 1200 మండలాలు ఉన్నాయి. మండలానికి ఒకటి తీసుకున్నా మనకు ఒక 1000 ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉంటాయి. ఇవన్నీ బోను వైద్య విధాన పరిషత్లో అవన్నీ ఉంటే, అవన్నీ బోను మళ్ళీ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి ఒక 35 గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఒక 40 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే వైద్యంలో స్కామ్ జరిగిందని చెప్పడం కన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏందని చెప్తే ప్రజలకు అర్థమవుతుందనే ఉద్దేశం మీద ఇది చెప్తున్నాం. ఇవాళ వారు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో కానీ ఎవరికైనా సరే ప్రతి దాంట్లో వైద్య విధాన పరిషత్ అయినా మండల్ నుంచి మొదలు పెడితే మెడికల్ కాలేజ్ హాస్పిటల్ వరకు, అంటే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ వరకు ఇవాళ మొత్తం కలిపితే హెచ్డిఎస్ ఉంటుంది, అక్కడ డబ్బులు రావాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇవాళ మందులు కొనాలి అని అంటే 2-3 రకాలుగా తీసుకోవచ్చు.
5 లక్షల లోపల ఉంటేనేమో లిమిటెడ్ టెండర్ అని అంటారు. 5 లక్షల లోపల ఉంటే లిమిటెడ్ టెండర్ అంటారు. దానికి ఎక్కడ డిపార్ట్మెంట్, ఏ హాస్పిటల్లో ఒక డిపార్ట్మెంట్ పాత్ర, మన గైనకాలజీ ఉంటే గైనకాలజీ, లేకపోతే ఆర్థోపెడిషన్ సర్జరీ ఉంటే ఆ డిపార్ట్మెంట్లో ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ రిక్వైర్మెంట్ ప్రకారంగా దాంట్లో రాసుకొని ఆ కమిటీ వాళ్ళ అప్రూవల్ మీద బిలో 5 lakhs ఏదన్నా ఉంటే 5 లక్షల లోపల మెడిసిన్ కొనాలి అని అనుకుంటే అలా కొనచ్చు. అదే లేదు 5 లక్షల పైబడి కొనాలి అని అనుకుంటే అది ఓపెన్ టెండర్ అంటారు. ఆ ఓపెన్ టెండరు 5 లక్షల పైబడి ఉన్నప్పుడు దాని కమిటీ వారు పేపరు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేసి నోటిఫికేషన్ ఇచ్చి పేపర్ ద్వారా అక్కడ టెండర్ కాల్ఫర్ చేసి టెండర్ చేసి ఓపెన్ టెండర్లో తీసుకొని రావాల్సిన అవసరం ఉంటుంది. అది 5 లక్షల పైబడి. లేదు మొత్తానికి 5,000, 10,000, 20,000 అంటే అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ తీసుకునే అంతటి అధికారం ఉంటుంది. ఇది ఒక రకమైన మందుల కొనుగోలు అయితే, ఇంకొక కొనుగోలు తెలంగాణ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఆ మందులు కొనుగోలు కొంటారు. ఆ మందులు ఒక జీజీహెచ్ హాస్పిటల్కి సంబంధించి మనం ఒకటి మాట్లాడితే రోజు 1,500 మంది ఓపీలు అంటే అవుట్ పేషెంట్స్ బయట నుంచి వచ్చి చూయించుకొని వెళ్ళిపోయేటోళ్ళు, ఒక 800 నుంచి 1000 మంది దాకా ఇన్ పేషెంట్స్ అంటే 600 బెడ్డెడ్, 1000 బెడ్డెడ్, ఎట్లనైతే హాస్పిటల్స్ ఉంటాయో 300 బెడ్డెడ్ ఇట్లా హాస్పిటల్స్ ఉంటాయో హాస్పిటల్లో ఒక 500 నుంచి 800, 1000 మంది దాకా కూడా ఇన్ పేషెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. బెడ్స్ ఎన్ని ఉన్నా సరిపోక కారిడార్లో కూడా ఉన్నటువంటి వ్యక్తులు ఎమర్జెన్సీ సర్వీసెస్లో, ట్రామాలో, క్రిటికల్ కేర్లో, ఐసీయూలో ఇలా మొత్తము దాంట్లో కలిపి ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 700 to 800 ఒక్కొక్క జీజీహెచ్కి ఉంటుంది. ఇలాంటి హాస్పిటల్స్లో పర్చేజ్ చేయాలంటే ఈ 3 రకాలు కాను మరి ఇంకొక రకమే తెలంగాణ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఇవి పర్చేజ్ చేస్తారు. ఈ పర్చేజ్ చేసేది ఎలా ఉంటుందంటే ఎవ్రీ క్వార్టర్కు పర్చేజ్ చేస్తారు. ఓపీ ఐపీని బట్టి, అక్కడ జరుగుతున్న ఆపరేషన్స్ని బట్టి, అక్కడ ఉన్న డెలివరీ కేసులను బట్టి, అక్కడ ఉన్న యాక్సిడెంటల్ కేసులను బట్టి, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బట్టి అక్కడ ఎంతమంది వస్తున్నారు ఓపీ ఐపీ అనేది చూసి దాని ప్రకారంగా యావరేజ్గా టెండర్ చేసి ఎవ్రీ క్వార్టర్కు టెండర్ చేస్తారు. ఎవ్రీ క్వార్టర్ అంటే 4 క్వార్టర్లు వస్తాయి ఒక సంవత్సరానికి. ఇంచుమించు 4 కోట్ల నుంచి 5 కోట్లు ఒక హాస్పిటల్కి మాత్రమే జరుగుతుంది.